టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి ఆగస్టు 12న సర్జరీ జరిగింది. హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్లో ఎన్టీఆర్ భుజానికి సర్జరీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. లేటెస్ట్ గా డాక్టర్ హెల్త్ బులెటిన్ సైతం రిలీజ్ చేశారు. తారక్ కు సర్జరీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందని తెలుపుతూ ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని క్లారిటీ ఇచ్చారు. పూర్తిగా కోలుకోవడానికి 2 నుండి 3 నెలల టైం పడుతుందని వెల్లడించారు. లేటెస్ట్ గా ఎన్టీఆర్ భుజానికి దురదృష్టవశాత్తు గాయమైంది. వైద్య నిపుణుల ప్రత్యేక బృందం నిరంతరం సంప్రదింపులు జరిపి వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఆయన త్వరగా పూర్తి స్థాయిలో కోలుకునేందుకు ఆర్థోస్కోపిక్ సర్జరీ చేయడం మంచిదని ఉంటుందని వైద్యులు నిర్ణయించారు. సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ సర్జరీ బృందం సర్జరీని విజయవంతంగా కంప్లీట్ చేసింది. ఈ టీం కి డాక్టర్ ఆర్య పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెంజక్కి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాసరావు సూరపనేని నాయకత్వం వహించారు. సర్జరీ కంప్లీట్ గా విజయవంతమైందని, ఎన్టీఆర్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాం. ఇకపై వైద్యుల పర్యవేక్షణలో ఒక క్రమబద్ధమైనటువంటి పునరావాస కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకునేందుకు 2 నుండి 3 నెలల టైం సాధారణ స్థితికి రావడానికి వైద్యులు సూచించారట. అయితే ఎన్టీఆర్ లేటెస్ట్ గా జిమ్ లో గాయపడ్డారు. ఆయన భుజానికి గాయమవడంతో డాక్టర్లు సలహా మేరకు గత కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ భుజానికి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా చేస్తూ ముందే ఈ విషయం గురించి ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అయితే వైద్య బృందం ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకునే దిశగా వైద్యం అందిస్తుందని, సర్జరీ తర్వాత తన ఆరోగ్య పురోగతికి సంబంధించినటువంటి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తామని తెలిపింది. అయితే ఈ క్రమంలోనే బుధవారం ఎన్టీఆర్ కు విజయవంతంగా సర్జరీ కంప్లీట్ అయిందని కిమ్స్ వైద్యులు ప్రకటించారు. అయితే ఎన్టీఆర్ భుజానికి సర్జరీ జరగడంతో కొన్నాళ్ల పాటు ఆయన షూటింగ్ లో పాల్గొనేటువంటి అవకాశం లేదు. తాను ప్రెజెంట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ అనేటువంటి సినిమాలో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తారక్ కు గాయం అవడంతో హీరో లేని సీన్స్ ను కంప్లీట్ గా షూట్ చేస్తున్నారట మేకర్స్. 2027 జూన్ 11న ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అయితే ఎన్టీఆర్ భుజానికి ట్రీట్మెంట్ పూర్తి కావడంతో హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో బుధవారం ఆయనకు విజయవంతంగా సర్జరీ జరిగిన తర్వాత ఈ విషయాన్ని హాస్పిటల్ వర్గాలు హెల్త్ బులెటిన్ ద్వారా ప్రకటించిన తర్వాత మరియు వెంటనే తారక్ కూడా తాను ఆరోగ్యంగా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు చెప్తూ అయితే ఆయన పూర్తిగా కోలుకోవడానికి 2-3 నెలల టైం పడుతుందంటూ కూడా తను కూడా తన సోషల్ మీడియాలో అప్డేట్ చేశారు. సర్జరీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో తన ఫస్ట్ పోస్ట్ ను షేర్ చేసుకున్నారు. తాను బాగానే ఉన్నానని, అభిమానుల సపోర్ట్ తనకు ఎంతో బలాన్ని ఇచ్చిందని చెప్తూ మీరందరూ చూపించినటువంటి ప్రేమ, అందించినటువంటి ప్రార్థనలకు నా మనస్సు నిండిపోయింది. సర్జరీ విజయవంతంగా కంప్లీట్ అయింది. నేను క్షేమంగా ఉన్నాను. నాకు చికిత్స అందించినటువంటి కిమ్స్ లోని అద్భుతమైనటువంటి వైద్య బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, అభిమానులు మీ అందరి మద్దతు నాకు ప్రతిరోజు ఎంతో బలాన్ని ఇస్తుంది. త్వరలోనే కలుద్దామంటూ ఎన్టీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. సో ఎన్టీఆర్ పోస్ట్ చూసిన తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కసారిగా ఖుషికి గురయ్యారు. మరికొద్ది రోజుల్లో తమ అభిమాన హీరోని స్క్రీన్ పై చూస్తామంటూ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.